అంత అందంగా ఎందుకున్నవి చిట్టి గుండెకే నువ్వు నచ్చవి. హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మన వీడియో ఏంటంటే మసాలా వంకాయ కర్రీ. దీన్ని కూడా ఇంత స్పెషల్గా చూపాలా అని మీరు అనుకోవచ్చు, బట్ ఇది మాకు స్పెషలే అండి. ఎందుకంటే మాకు చాలా ఇష్టం. మాకు అంటే నాకు, మా హస్బెండ్కి, మా అత్తయ్యకి, మా మావయ్యకి, లాస్ట్లో మా చిన్న కూతురికి కూడా మస్తు ఇష్టం వంకాయ కర్రీ అంటే. సో ఒక్కసారి అయితే డిఫరెంట్గా ట్రై చేద్దామని అయితే ఇట్లా ట్రై చేసిన. వీడియో నచ్చితేనైతే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఒక కడాయిలో అయితే ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకొని అయితే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న వంకాయల్ని మధ్యలోకి కట్ చేసి పెట్టుకుని అయితే మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత అదే గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ తీసుకొని అయితే మనకు కావాల్సిన పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర ఇలాంటి యాడ్ చేసుకొని అయితే మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. టమాటా యాడ్ చేసుకోవడం చేసుకోకపోవడం అది మీ ఇష్టం అండి. నేనైతే యాడ్ చేసుకున్నా. లాస్ట్లో అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ని పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేనైతే వేసుకోలేదు టైం లేకుండా. మీకు టైం ఉంటేనైతే వేసుకోండి. తర్వాత ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇంకేముంది, అందులో కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకొని అయితే మంచిగా మనకు సూప్కి తగ్గట్టుగా గ్రేవీ లాగా కావాలనుకుంటే గ్రేవీ లాగా, సూప్ లాగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ అయితే వాటర్ యాడ్ చేసుకొని అయితే అది కూడా కొంచెం ఎసరు వచ్చిన తర్వాత అయితే మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను అయితే అందులో వేసుకొని ఒక్క 5 to 10 minutes అయితే మంచిగా కుక్ అవ్వనివ్వాలి. తర్వాత మనకు కావాల్సిన ధనియా పౌడర్ కానీ, గరం మసాలా కానీ యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర అయితే లేదు, స్కిప్ చేసేసాను. కర్రీ అయితే మస్తు టేస్ట్ ఉంటుంది. చెప్పడం కాదండి, నిజంగా మస్తు టేస్ట్ ఉంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎట్లుందో అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఫ్యామిలీలో అయితే వంకాయ కర్రీ ఎట్లా చేసినా, ఏ విధంగా చేసినా అందరికీ నచ్చుతుంది. ఇంకా ఇట్లా చేస్తేనైతే ఆహా అమృతం అండి. టేస్ట్ మస్తు ఉంటుంది. మేమైతే మస్తు ఎంజాయ్ చేసుకుంటూ తింటాం. ఇది చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ మస్తు ఉంటుంది. తాజా కూరలలో రాజా ఎవరంటే వంకాయ కదండి. మరి వంకాయని ఇష్టపడిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు చెప్పండి. ఏమండి వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, వీడియో చూడడమే కానీ లైక్ చేయడం ఏమన్నా ఉందా లేదా? ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నిజంగా టేస్ట్ అయితే మస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి మరొక మంచి వీడియోతో మీ ముందుంటా. బాయ్ బాయ్.